ఈరోజు సంఘముగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఈ భయంకరమైన దుష్ప్రచారాలు జరుగుతున్న దేవుని సేవకులు, విశ్వాసులు ఎక్కడ కాలు చారకుండా, ఎక్కడ పాపమునకు చోటునివ్వకుండా, విమర్శించే వారికి అవకాశాన్ని ఇవ్వకుండా బ్రతకడం దేవుడు అట్టి కృపను విశ్వాసులకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించాలి. అదిగో మీ పాస్టర్ అలా చేశాడు, అదిగో మీ సంఘం ఆ చర్చ్ వాళ్ళు ఇలా చేశారు, అదిగో ఇంత అన్యాయం జరుగుతుంది, మీ పాస్టర్లే మీ సేవకులే అనే ఆ అవకాశాన్ని మన భారతదేశంలో ఎక్కడ ఏ సేవకుడు ఇవ్వకూడదు, ఏ సంఘము ఇవ్వకూడదు. అలా తొట్టిల్లకుండా మనల్ని కాపాడమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎవరు ఏ సేవకుడు మాట్లాడినా క్రైస్తవ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఏ సేవకుడు తప్పు మాట్లాడినా క్రిస్టియానిటీ అంతటికి ఒక మచ్చగా మారిపోతుంది. ఒక్క సేవకుడు తప్పు చేయడం దొరికితే చాలు, క్రైస్తవ్యం అంతటి మీద బురద చల్లడానికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన, దేవా ఎవ్వరూ జారి పడకుండా కాపాడు.